అనంతపురం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి తాడిపత్రి బయలుదేరిన అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అనంతపురం కోర్టు రోడ్డులో వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని పోలీసులు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. తాడిపత్రి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను ఎవ్వరిని కూడా వదలడం లేదు. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ ఎంపీలు తలారి రంగయ్య, మాధవన్ను కూడా అరెస్టు చేశారు. అడ్డుకున్న మహిళా కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. మహిళలు అని కూడా చూడకుండా లాగి పడేశారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. శాంతియుతంగా దీక్షకు దిగుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. జేసీ కుటుంబంపై చేసిన అరాచకంపై పోరాడతామంటున్నారు. దాదాపుగా నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కాబడే 30 సంవత్సరాలకు పైబడింది కూడా ఈరోజు కూడా. ఈ 30 సంవత్సరాలు కాదు, ప్రజా జీవితంలో 40-43 సంవత్సరాల నుంచి కూడా నా విద్యార్థి దశ నుంచి కూడా ఉన్నాను. కానీ ఎప్పుడు కానీ ఇంత దిగజారిన పోలీసు, ఇంత కేవలం అధికార పార్టీకి, మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ పోలీసు వారు ఏమి చెప్తే దాన్ని మాత్రమే ఆచరించడానికి ఈరోజు కూడా ఐపీఎస్ లాంటి ఎస్పీలు, డిఐజీలు, డిఎస్పీలు కూడా ఈరోజు చేస్తున్న దానికి ఈరోజు చూస్తున్నారు. ఈ జిల్లాలో చూస్తున్నాం. ఈరోజు తాడిపత్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు తీసుకొచ్చినారు. 174 నియోజకవర్గంలో ఒక రకమైన పరిస్థితులు ఉంటే 175 నియోజకవర్గమైన తాడిపత్రిలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయంటారు. హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం, నిజంగా నీకు తాడిపత్రిలో దమ్ము, ధైర్యం అనేది కూడా నీకు ఉందా? అక్కడ చేస్తున్న అసాంఘిక కార్యక్రమాలకు నువ్వు అడ్డుకట్ట వేసే ధైర్యం ఉందా అని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. నీ అండ చూసుకొనే ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నీ అండ చూసుకొనే ఈ పోలీసు వారు కూడా అటువంటి అసాంఘిక కార్యక్రమాలకు, అటువంటి అసాంఘిక శక్తులకు కూడా ఈరోజు కూడా చూస్తున్నారు. ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. మేము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే మీ ఇళ్ళ దగ్గరికి వస్తానంటున్నాడు. మిమ్మల్ని మీతో ఫ్యాక్షన్ చేస్తానని చెప్పి అంటున్నాడు. పోలీసు వారికి వినపడలేదని నేను అడుగుతున్నాను. ఈ ఎస్పీ గారికి తెలియడం లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది ఇంతటితో ఆగదు. జిల్లా అంతా కూడా ఉద్యమిస్తాం. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా మీ అప్రజాస్వామ్య పద్ధతులకు మేము ఉద్యమిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. తాడిపత్రిలో ఏమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు చేశారా? ప్రత్యేకమైన ప్రతిపత్తి ఏమన్నా తాడిపత్రికి ఇచ్చారా? తాడిపత్రి ఏమన్నా ఈ దేశంలో భాగం కాదా? ఈ రాష్ట్రంలో భాగం కాదా అని అడుగుతా ఉన్నా. ఆడెందుకు మీరు ఇంత దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారు? ఈరోజు మేము చెప్పిన వాళ్ళే అక్కడ ఇన్ఛార్జీలుగా ఉండాలంటారు. మేము చెప్పినటువంటి వాళ్ళే ఆడ కార్యక్రమాలు చేయాలంటారు. మేము చెప్పిన వాళ్ళనే మీరు రానివ్వకూడదు తాడిపత్రికి అంటారు. ఇంతకంటే దారుణం ఏముందని చెప్పి నేను అడుగుతున్నా. పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలా. నిందితులను కాపాడుకునేటువంటి పద్ధతుల్లో ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నారు. నిందితులు బలపడేటట్టు పోలీసుల వ్యవహారం ఉంది. ఇది సరైంది కాదు. దీన్ని అంగీకరించాం. మేము తాడిపత్రికి పోయి దీక్ష చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో, జిల్లాలో ప్రజాస్వామ్యం బలపడుతుంది. కాబట్టి మీరు మమ్మల్ని అనుమతించండి తాడిపత్రికి పోవడానికి అని చెప్పి నేను కోరుతున్నా. ఇది ఇంతటితో ఆగదు. మేమే కాదు, జిల్లా కలెక్టరేట్నే వేల మందితో దిగ్బంధం చేస్తాం. ప్రజాభిప్రాయాన్ని మలుస్తాం. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగే విధంగా మలుస్తాం. మీరు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిక చేస్తాను. ప్రజాస్వామ్యంలో మా స్వేచ్ఛని హరిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా జేసీ బ్రదర్స్కి తొత్తులైపోయి పోలీసులు మేము సామూహిక దీక్ష కూర్చుండేదానికి మేము వెళ్ళాం. మేము కేవలం మా మీద జరిగే దాడులు దాని గురించి ప్రశ్నించాలని చెప్పి మేము తాడిపత్రి వెళ్ళాలనుకున్నాము. కానీ పోలీసులు చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగము, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మా స్వేచ్ఛని హరిస్తున్నారు. ఇది ఎవరిచ్చినారు వాళ్ళకి? అనంతపురం జిల్లా జేసీ అడ్డాగా మారిపోయింది. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు.
వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళ కొమ్ము కాస్తాను తప్ప ప్రజాపాలన కోసము, ప్రజల భద్రత కోసము పోలీసు లేదనేది స్పష్టంగా ఈరోజు కూడా అర్థమైపోయింది. అందుకోసం మేమేమంటున్నామంటే ప్రజల యొక్క తిరుగుబాటు ద్వారానే ఇట్లా వాళ్ళకి బుద్ధి వస్తుంది. తర్వాత ఈ ప్రభుత్వం కూడా సిగ్గుపడాలా. అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి వెనకంబడి ప్రభుత్వం నడపాలనుకుంటున్నారా? జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లుగా పోలీస్ వ్యవస్థంతా నడిపించాలని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరము ప్రజలతో ఎన్నుకోమన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఉంది, ఈ ప్రభుత్వానికి కూడా ఉంది. ఒక రకంగా ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.